ఇప్పుడు బ్రిత్రా కోసం సైకిల్ తీసుకోవడానికి వచ్చాము. నిన్న బర్త్డే కదా, తీసుకోలేదు, టైం లేకుండే కదా. నిన్న వీడియో అయితే మీరు చూసారు కదా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? ఇంకా బ్రిత్రా బర్త్డే రోజు సైకిల్ అయితే తీసుకోవాల్సింది. ఇంకా ఆ రోజు అయితే మా సిచ్యువేషన్ అస్సలు బాగాలేకుండే అన్నమాట. ఇంకా దానివల్ల అయితే నెక్స్ట్ డే అయితే తీసుకున్నాము. అది కూడా వద్దు అనుకున్నాము, ఇంకో ఇయర్ తర్వాత అయితే తీసుకుందామని నేను చెప్తే మా హస్బెండ్ అయితే అస్సలు మాట వినలేదు. ఎందుకంటే తను ఒక 6 months నుంచి అడుగుతుంది సైకిల్ 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 అని. సైకిల్ కొంటా అనేసి ఒక గల్లబుడ్డి కూడా నింపిందన్నమాట కాయిన్స్ తోటి. ఇంకా తన గల్లబుడ్డి నింపి ఇప్పిస్తే ఏం బాగుంటుంది అనేసి ఇంకా మేమే తీసుకుంటున్నాము. నాకు తీయంగానే ఇదే సైకిల్ నచ్చేసింది, కానీ మా హస్బెండ్కి నచ్చిందో లేదో అనేసి నేను ఫస్ట్ ఏం చెప్పలేదు. ఫస్ట్ అయితే తక్కువ క్వాలిటీవి చూపించారన్నమాట. అవైతే ఏం బాగా నచ్చలేవు, అందులోనూ అవైతే అడ్జస్ట్మెంట్ లేదన్నమాట. ఇదైతే అడ్జస్ట్మెంట్ అంట, కొంచెం రేట్ అయితే ఎక్కువ అన్నమాట. ఒక 2-3 టైప్స్ దీనికంటే బిలో ఉన్నాయి. వాటికంటే కొంచెం మంచిదే తీసేసుకున్నాం, గట్టిది. కొంచెం గట్టిగా ఉంటే పిల్లలకి ఏం కాదు కదా అనేసి కొంచెం ఆలోచించి రేట్ అయినా సరే మంచిదే తీసుకోవాలని వాళ్ళ డాడీ తీసుకున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే పింక్ తీయండి, ఆడపిల్ల అంటే ఇంకా పింకే తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది కదా. అందులో ఈ ఆడపిల్లకి పిచ్చేందో పింక్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అందుకనేసి పింక్ కూడా తీపిచ్చాము. ఇంకా అదే తీసుకుంటామేమో అనేసి ఇంక అదంతా ఓపెన్ చేపించి అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి అనేసి కూడా అడిగాము. మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ వీడియో తీస్తుంటే అసలు షాప్ మొత్తం తీయండి అని ఒకటే పట్టింది. నేనైతే అసలు నాకు బయటికి వెళ్ళి వీడియో తీయాలంటే చాలా షై ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. నేను మ్యాక్సిమం ఒక 1 hour ఒక షాప్లో ఉన్నానంటే దాంట్లో 2-3 minutes కూడా వీడియో తీసుకోలేను, అంత సిగ్గుగా ఫీల్ అవుతానన్నమాట. అయితే ఇక్కడ నేనైతే నాకు కావాల్సింది మాత్రమే వీడియో తీసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నారు అడ్జస్ట్మెంట్. కొంచెం చిన్నగా అయిందనుకోండి, అంటే మా బ్రిత్ర పెరిగినాక ఆమెకు చిన్నగా అనిపిస్తే కొంచెం పైకి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చంట. ఫెసిలిటీ ఇది బాగుంది, ఇలా అడ్జస్ట్మెంట్ అనేది అనేసి నచ్చి ఇంకా ఇవే తీసుకుందాం దీంట్లోనే అన్నట్టు అనుకున్నాము. కాకపోతే నాకు రేట్ ఎందుకో ఎక్కువ అనిపించింది. ఇంకా నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ఉంటుంది అనేసి. ఇంకా మా హస్బెండ్కి అయితే ఇదే నచ్చిందంట. తను కూడా బయట చెప్పలేదు, నేను కూడా బయట చెప్పలేదు, కానీ ఇద్దరికి అదే నచ్చింది. గ్రీన్ కలర్ది చూడడానికి డీసెంట్గా లుక్ వైజ్ అయితే బాగుందన్నమాట. పింక్దే తీసుకుందాం అనుకున్నాను, మా బ్రిత్రకు కూడా పింక్ కలర్ అంటే ఇష్టము. కాకపోతే అది ఒక న్యూ సైకిల్ లాగా లుక్ అనిపించట్లేదు అన్నమాట. కొంచెం రెడ్ కలర్ వచ్చింది, కొంచెం పింక్ వచ్చింది, అదంతా నాకు నచ్చలేదు. అందుకే ఫైనల్గా అయితే ఇదే ఫైనల్ చేసుకున్నాము, సీ గ్రీన్ కలరు. ఇంకా పింక్ తీసుకోవాలి, తను హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనేసి అనిపించింది, కానీ అది తీసుకోవాలంటే మనసు ఒప్పలేదన్నమాట. ఇంకా ఫైనల్ అయితే సీ గ్రీన్ తీసేసుకొని ఇంకా అమౌంట్ కూడా ఇచ్చేసాము. ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే మళ్ళీ తీసుకురండి అనేసి అయితే చెప్పారు. ఇప్పుడు ఈ సైకిల్ తీసేసుకొని ఇంట్లో పెట్టి నేను బ్రిత్రాకి అయితే సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కాదు, ఫస్ట్ కార్ డిక్కీలో పెట్టి బెలూన్స్ కట్టి మంచిగా సర్ప్రైజ్ చేద్దాం. ఆమెను పిలిచి డిక్కీ ఓపెన్ చేయించి మంచిగా సర్ప్రైజ్ చేపిద్దాం అనేసి అనుకున్నాను. ఈ సైకిల్ తీసుకునే వరకే ఆమె స్కూల్ టైం అయిపోయిందన్నమాట. ఇంకా ఏం చేయాలో నాకైతే అసలు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే తీసుకెళ్ళి కార్లో అయితే పెట్టేద్దాం సైకిల్ని అయితే. నిజం చెప్పాలంటే నేను చాలా ప్లాన్స్ వేసుకుంటాను చిన్న చిన్న దానికని, అవన్నీ ఏవి జరగవన్నమాట. ముందు ప్లాన్స్ చేసుకుంటే ఏవి అవ్వవేమో, అదైతే నిజమే. అసలు చాలా మంచిగా వీడియో కొంచెం సినిమాటిక్గా తీసుకోవాలి అనేసి అనుకున్నాను. డిక్కీలో పెట్టేసి డెకరేట్ చేసి తను వచ్చి చూసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆల్రెడీ. కాకపోతే అదో కొంచెం ఇంకా సర్ప్రైజ్ ఫీల్ అయ్యేది కదా, కొంచెం దాచిపెట్టి ఇచ్చుంటే అనేసి అనిపించింది. కానీ ఇప్పుడు మేము కొన్న అమౌంట్ ఉంది కదా, ఆ సైకిల్ పే చేసిన అమౌంట్కి అప్పట్లో మా హస్బెండ్ చిన్నగా ఉన్నప్పుడు పెద్ద సైకిల్ వచ్చేదన్నమాట. అన్ని స్టోరీస్ చెప్తున్నాడు. మాకు అప్పుడు సైకిల్ ఇప్పించే వాళ్ళ, ఎవరిదో ఒకరిది సైకిల్ ఇట్లా అడిగి, ఒక సైకిల్ ఉంటే దానికి 10 మంది ఫ్రెండ్స్ అందరు కలిసి నేర్చుకొని తొక్కేవాళ్ళంట. ఇప్పుడు ఇంటికి ఒక సైకిల్ అయిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నాడు అన్నమాట. అంటే హ్యాపీగా ఇప్పుడు ఉన్నంత హ్యాపీ లైఫ్ అప్పుడు లేకుండే కదా. నిజమే కదా అది. నాకైతే యాస్టక్ వచ్చింది, ఇది వద్దు అదొద్దు అది ఇది అనేసి ఒర్లి అన్నమాట. ఇంకా ఇక్కడ నేనైతే ప్రైస్ చెప్పాను, ఎంతనో గెస్ చేసి కామెంట్ చేయండి. నాకైతే పిచ్చ హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే చాలా రోజులైంది పాపం అడగబట్టి. కాకపోతే నా వల్లనే అది ఆగిపోతుంది. ఫైనల్లీ సైకిల్ అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తుంది చూడండి. ఫైనల్లీ సైకిల్ అయితే ఇప్పుడు మా బ్రదర్ రియాక్షన్స్ చూడాలి. ఇంత చిన్న సైకిల్, దానికి ఏముంది అసలు, అమ్మితే 1000 రూపాయలు 100 రూపీస్ కూడా రాదు. కానీ సీట్ల డిక్కీలో రాలేదు, అందుకే ఇక్కడ పెట్టేశాము. తన రియాక్షన్స్ చూడాలి. ఇప్పుడు పొద్దున్నే ఏడ్చింది, ఎవరికి కష్టం లేదు, నాకే బరువు అవుతుంది ఇప్పుడు.
ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళింది. స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే ఇంకా ఆమె రియాక్షన్స్ చూద్దాము. కార్లోనే ఉంచుతాము అప్పటి వరకు అయితే. మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావాలి కదా, అప్పుడు ఎట్లా డిక్కీలో అడ్జస్ట్ చేసి వచ్చేస్తుంది. అది డిక్కీలో పెడదాము. ఇంట్లో వద్దు, వీడియో అంతా క్లారిటీగా రాదు. బయట తీస్తేనే వస్తుంది. ఆమెకు బయట తీసుకొచ్చి సర్ప్రైజ్గా చూపించాలి. ఆమె చూడలే పెట్టు. అది ఇంకా చూడు. పూజ చేద్దామా? పూజ చేద్దామా? మాటలు వస్తలేవా? ఏడ్చినా కాకపోతే నజ నమ్ముతలేవా సైకిల్? చూడు కొత్త సైకిల్. ఎందుకు ఆపినవే? ఎందుకు ఆపినావు అసలు? పూజ చేస్తాం మేము. పూజ చేస్తాం. నచ్చిందా లేదా? బాగుందా చెప్పు. సూపర్. మరి ఆమె దాని దగ్గర పోతలేవు, ఫీల్ అవుతుంది అది కదా. ఆడ పూజ చేస్తాం ఇంటికాడ. పూజ చేయాలి. హ్యాపీగా ఫీల్ అయింది ఫైనల్లీ. కానీ సైకిల్ దగ్గరికి వెళ్ళట్లేదు మళ్ళీ. ఎట్లా అనిపిస్తుంది? నువ్వు నేను ఇంత ఏడుస్తుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతావో అనుకున్నా. ఇంకా అక్కడ నిజంగా ఎట్లా ఫీల్ అవ్వాలో కూడా తనకు అర్థం కాలేదు. అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యింది. కొంచెం అయితే ఏడుపు కూడా వచ్చేదేమో, అంత మంచిగా ఫీల్ అయింది. కాకపోతే ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది అన్నమాట హ్యాపీనెస్ని అయితే. ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనేసి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలాగో ఎక్కువ మంది చూడరు, కనీసం చూసిన వాళ్ళైనా కొంచెం ఒక లైక్ మాత్రం ఇవ్వండి ప్లీజ్. ఇంకా ఇంటికి వచ్చి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ట్రై చేస్తుంది. అసలు నేను షాక్ అయిపోయాను. అసలు ఫస్ట్ టైం ఎక్కగానే ఎంకికి ముందుకు అనేసి హాల్ మొత్తం అయితే తొక్కేసింది ఎట్లనో అట్లాగా అన్నమాట. కానీ కింద రావట్లేదు, ఇంట్లో మాత్రం తొక్కుతుంది. కింద అంటే మట్టి రోడ్ ఉంటుంది కదా, ఆ రోడ్స్లో అయితే రావట్లేదు అన్నమాట తనకు. ఐ హోప్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయండి. బాయ్.